నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ షాక్. జూన్ 1న ఇచ్చే జీతాలు, పెన్షన్లు బంద్. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే జూన్ 1న జీతాలు మరియు పెన్షన్లు ఆలస్యం కావడానికి గల కారణాలు. ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర ఉత్కంఠత. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రతి నెల ఎదురుచూసే జీతాలు, పెన్షన్లు ఈసారి జూన్ 1వ తేదీన అందకపోవచ్చు అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఆ కారణాలను బట్టి వాటి ప్రభావాలను వివరంగా తెలుసుకుందాము. సాధారణంగా జూన్ 1 తేదీ అనేది ఆదివారం పడిందనమాట. సో, సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఆదివారం సెలవు దినం తెలిసిందే. సో, బ్యాంకులు కూడా పని చేయవు. అందువల్ల జూన్ 1 ఆదివారం కావడంతో ఆ రోజు జీతాలు, పెన్షన్లు జమ కాకపోవడానికి ఇది ఒక సాంకేతిక కారణం. గతంలో అరుదుగా మాత్రమే ఆదివారం లేదా సెలవు దినాల్లో జీతాలు జమ అయిన సందర్భాలు ఉన్నాయి. అవి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఒకరోజు చివరిలో జరిగాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందనే నమ్మకం తక్కువగా ఉంది. అంటే జీతాలు జమ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉందనైతే తెలుస్తోంది ఫ్రెండ్స్. సో, ఇదివరకు జమ చేశారు గానీ జీతాలు, పెన్షన్లు ఆదివారం రోజున. కాకపోతే అవి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో లేదంటే ఆదివారం చివరి ఆహ్, డే ఎండింగ్‌లోనే ఈ విధంగా అయితే జమ చేసిన దాఖలాలున్నాయి. ఇది కూడా చాలా అరుదుగా మాత్రమే చూసాము. సో, ఈసారైతే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సాంకేతిక సమస్య అండి రెండవది. కొంతమంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియలో కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సాంకేతిక సమస్యల కారణంగా వారి బిల్లులను సబ్మిట్ చేయడం, ప్రాసెస్ చేయడం సాధ్యపడటం లేదని సమాచారం. దీనివల్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారిని జీతాలు లేదా పెన్షన్లు వారికి జమ కాకపోవచ్చు. ఇది ప్రభుత్వ వ్యవస్థలలో సాంకేతిక లోపాల ప్రభావాన్ని సూచిస్తుంది. మూడవది ఆర్థిక శాఖలో భారీ అగ్ని ప్రమాదం ప్రధాన కారణం. ఇది అత్యంత కీలకమైన మరియు తీవ్రమైన అంశం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం జీతాల చెల్లింపు ప్రక్రియపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ప్రమాద తీవ్రత మరియు నష్టం. ఈ ప్రమాదంలో ఆర్థిక శాఖలోని కీలకమైన విభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అత్యంత విలువైన ప్రభుత్వ రికార్డులు, వేతనాల ప్రాసెసింగ్‌కు సంబంధించిన ఫైళ్లు, కంప్యూటర్లు, సర్వర్లు, నెట్వర్కింగ్ పరికరాలు మరియు ఇతర కార్యాలయాల సామాగ్రి పెద్ద ఎత్తున కాలి బూడిదైనట్టుగా ప్రాథమిక సమాచారము. ప్రమాదానికి కారణంగా సెంట్రల్ ఏసీ ప్లాంట్‌లో లేదా ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డ్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చు అని అధికారులు భావిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ఖచ్చితంగా కారణాలైతే తెలుస్తాయి. ఇకపోతే జీతాలు, పెన్షన్లపై ప్రభావం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల ప్రాసెసింగ్, బిల్లు చెల్లింపులకు సంబంధించిన డేటాబేస్‌లు మరియు భౌతిక ఫైళ్లపై ఈ భారీ అగ్ని ప్రమాదంలో దెబ్బతిని ఉంటే చెల్లింపులో తీవ్ర జాప్యం లేదా అంతరాయాలు ఏర్పడే ప్రమాదము ఉంది. ఇది లక్షలాది కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. కాలిపోయిన దస్త్రాలు మరియు సర్వర్‌ల నుండి డేటా పునరుద్ధరించడం. సో, డేటా రికవరీ అనేది అత్యంత క్లిష్టమైన సమయం తీసుకునే ప్రక్రియ. ఒకవేళ డిజిటల్ బ్యాకప్‌లు సరిగ్గా లేకపోయినా లేదా అవి కూడా ప్రభావితమై ఉన్న పరిస్థితి మరికొంత జటిలంగా మారుతుంది. కొన్ని కీలక ఫైళ్లపై ఇంకా పూర్తి స్థాయిలో రికవరీ కాలేదని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయం, వ్యయాలకు సంబంధించి రికార్డులు, బడ్జెట్ కేటాయింపుల వివరాలు, ఆడిట్ ఫైల్‌లు వంటివి నష్టపోయి ఉంటే ఈ యొక్క మొత్తం ఆర్థిక పర్యవేక్షణ మరియు నియంత్రణ కష్టతరమవుతుంది. ఇది పరోక్షంగా జీతాల విడుదలను కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ ప్రమాదం ఆర్థిక శాఖ ఉద్యోగులలో తీవ్ర భయాందోళనను సృష్టించింది. వారి పనితీరుపై కూడా ప్రభావం చూపింది. జీతాల చెల్లింపులపై అంచనాలు. పైన పేర్కొన్న ఈ కారణాల దృష్ట్యా జూన్ 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ కావడం దాదాపుగా అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్ 2 సోమవారం నుంచి ప్రక్రియ ప్రారంభం. ఒకవేళ అన్ని అడ్డంకులు తొలగి డేటా రికవరీ ప్రక్రియ అనేది వేగవంతమైతే జూన్ 2వ తేదీ సోమవారం నుండి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే ప్రక్రియ యథావిధిగా ప్రారంభం కావచ్చు. దశల వారీగా జమ. జూన్ 2వ తేదీన సుమారు 60% మందికి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. జూన్ 3వ తేదీ నాటికి 50% వరకు ఈ యొక్క ప్రాసెస్ పూర్తి కావచ్చు. జీతాలు, పెన్షన్ల ప్రాసెస్. ఇక జూన్ 4వ తేదీ నాటికి దాదాపుగా అందరికీ జీతాలు అందే అవకాశం ఉంది.
ఎవరికైతే సాంకేతిక సమస్యలైతే ఏమీ లేవో, సో, ఇక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వంటి సాంకేతిక సమస్యలున్నటువంటి వారికి ఆ సమస్యలు పరిష్కారమైన తర్వాత జూన్ 5వ తేదీ లోపల లేదా తర్వాత కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. జీతాలు గానీ, పెన్షన్లు గానీ. ముందు జాగ్రత్తలు మరియు ప్రభుత్వ స్పందన. ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి, డేటా రికవరీని వేగవంతం చేయడానికి మరియు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు హ్మ్. ద్వారా వీలైనంత త్వరగా జీతాలు, పెన్షన్‌లు అందించడానికి కృషి చేస్తుందనైతే ఆశించవచ్చు. అయినప్పటికీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఆర్థిక ప్రణాళికల్లో అవసరమైనటువంటి సర్దుబాట్లు చేసుకోవడం మంచిది. జూన్ 1న జీతాలు మరియు పెన్షన్లు అందకపోవడం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొంత ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ, ప్రభుత్వం ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి రాబోయే కొద్ది రోజుల్లోనే చెల్లింపులు పూర్తి చేస్తుందనైతే ఆశిద్దాం. ఈ ఆలస్యానికి గల కారణాలను అర్థం చేసుకోవడానికి మరియు అధికారిక ప్రకటన కోసమైతే వేచి చూడడం ముఖ్యం. సో, ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్ న్యూసు. సో, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే, మే నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం, బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడైతే మన ఛానల్ ద్వారా మీ వరకైతే తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.